At Anurag University, be everyone you dream to be. ఏం బ్రదరు అక్కడ ఎస్ఎట్ సెవెన్ కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా. షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి అంకుల్, డాక్టర్ వచ్చాడు. ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత అంకుల్? కమ్ ఆన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తన్నేకండి. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్ యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే బై. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో చాలా పవర్ఫుల్ గా ఆడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసులో అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేయాలంటుండే. అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం. అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు. అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి. సంజయ్ రూమ్ లో ఉందేమో, చూస్తారా? 1 minute. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలనే నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమ్మా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? యా, నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన ఛాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చావే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం. ఎన్నాళ్ళకి నచ్చావే, నాకు మాత్రం ఇద్దరం. ష్యూర్. ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసనం అయిపోతా. Yes kids, get into the cars. జర్నీలో నువ్వు యూనిక్ తాగకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళిపోతాం. బాబో ఇన్ని ఇక్కడ వదిలేస్తావా? కళ్ళు పోతాయి. చిన్న పిల్లల దేవుడితో సమానం. అందుకే దేవుడి దగ్గర తీసుకెళ్ళు. అది కాదండి. లక్ష్మీ నరసింహస్వామి అక్కడ. తొందరగా వెళ్ళండి, లేట్ అవుతా. మీకు వెళ్ళండి. అయ్యా ఏమైంది దీనికి? సంజన హరి అప్. కమింగ్. హే పింకీ, మ్యాచింగ్ 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 మ్యాచింగ్. డ్రెస్ ఇస్ ఓకే అండ్ మై బ్యాగ్ ఇస్ ఓకే. అన్ని తీసుకున్నారా? హే బాబు
ఓకే బాయ్. ఇదిగో ఆ పైన ఉన్నవన్నీ పెట్టావా? ఇవి కూడా పెట్టి. సంజన బయలుదేరమ్మా, ఆలస్యం అవుతోంది. గెట్ ఇన్, కమ్. స్టాప్ ఇట్. నేను చెప్పేది విను. చరణ్, నీకేం తెలియదు, ఊరుకో. నువ్వేం చెప్పొద్దు, తప్పుకో. నాన్న, ఉండండి. మా మాట వినండి. ఉండండి. రండి. గీత అసలేం జరిగిందో చెప్పు. చెప్పు చెల్లి. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటా గీత, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఈనాళ్ళు చెప్పలేదు. బట్ టుడే ఐ వెరీ హ్యాపీ గీత, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పేస్తా. ఐ లవ్ యూ. ప్రేమను తెలియచేయడానికి ఈ పదం వాడతాను నిన్నాళ్ళు అనుకున్నాను, కానీ ఇదే పదంతో పగ కూడా తీర్చుకోవచ్చని కొత్త అర్థం చెప్పింది సంజన. Yes! నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఆ ఇంట్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది. అమ్మాయితో చక్కగా 7 అడుగులు నడిచేవాడిని తీసుకురారా అంటే 7 సంవత్సరాల అవతల వాడిని దింపావు. వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు, తెలుగు తిండి తినడం తెలియదు, తెలుగు పూజలు తెలియవు. అలాంటి వాడు మన అమ్మాయిని చేసుకుని ఏ సుఖపెడతానరా? హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం ప్రాబ్లం లేదుగా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. ఇప్పుడే. నేను డెసిషన్ తీసుకున్నాను, దానికి మీరందరూ అంగీకరిస్తారనుకుంటున్నాను. అంటే అన్నాయ్ మనీ ఆక్లిట్ అండ్ నోర్మి! ఇంతవరకు నీ అమెరికా పిచ్చి మా మీద రుద్దింది చాలు. ఇప్పుడు నేను చేసే చూడు. ఏంటి అంకుల్ రమ్మన్నారు? సంజనాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం మాట్లాడతారు అంకుల్ మీరు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. సంజన పెళ్లి బోనితో జరగట్లేదు. నీకిష్టమైతే అదే ముహూర్తానికి నీతో జరుగుతుంది. ఏంటి అంకుల్ మీరు? పీటల మీద పెళ్లి ఆగిపోతుందన్న బాధతో నేను ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు. చెప్పు, నీకిష్టమేనా? నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంకుల్. నాకిష్టమే. నాకిష్టమే. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఇంకొకసారి చెప్తావా? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకిష్టమే చరణ్. నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. గుడ్. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఇప్పుడు నేను నవ్వాలా? ఎస్, నవ్వాలి. మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేసి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూస్తుండే గుర్తుందా? అలా నవ్వాలి. కానీ నాకు నవ్వు రావటం లేదే. బట్ ఎలాగైనా నవ్వాలి సంజన, నవ్వాలి. ఎందుకంటే అలా నవ్వడం కోసమే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం ఇచ్చారని అని నీతో అనిపించడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నీ పెళ్లి కార్డు నాకు మీల్స్ కూపన్లా ఇచ్చినప్పుడు నేను చంపేద్దాం అనుకున్నాను. కానీ ఇలాంటి దాన్ని నేను ఇష్టపడింది అనుకుని నేనే చచ్చిపోతాం అనుకున్నాను. బట్ నువ్వు పెళ్లి చేసుకోబోయేది బోని లాంటి అమాయకుండని తెలిసాక నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. సంజన, నువ్వు చాలా తెలివైన దాన్ని. ఎంత తెలివైన దాన్ని అంటే ఎదుటి వ్యక్తి భరించలేనంత తెలివైన దాన్ని. తెలివితేటలతో వ్యాపారం చేయొచ్చు కానీ సంసారం కాదు.
ఇద్దరు తెలివైన వాళ్ళు చేస్తే ఆడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అది కాపురం చేస్తే గందరగోళంగా ఉంటుంది. సంజన నీ తెలివితేటలకి, బోని అమాయకత్వానికి 2 నెలలు చాలు, జస్ట్ 2 months మీరిద్దరు విడాకులు తీసుకోవడానికి. అలా జరగకూడదని ఇదంతా చేశాను. అంతేగాని నీ మీద పగతో కాదు, ఈ పెళ్లి చెడగొడతామని అంతకన్నా కాదు. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? మావిడి పిచ్చిమాలు అవ్వండి, మా ఆయన బోలా మనిషి అనే వాళ్ళ సంసారాలు ఎంత హ్యాపీగా ఉంటాయో. ఎందుకంటే అక్కడ అహంకారాలు ఉండవు, అభిమానాలు ఉంటాయి, మాట పట్టింపులు ఉండవు, మమకారాలు ఉంటాయి. ఇదంతా నీకు ఎప్పుడో చెప్పుండొచ్చు, కానీ ఓడిపోయిన వాడు నిజం చెప్తే వేదాంతంలా ఉంటుంది. అది నెగ్గిన వాడు చెప్తే నిజం అనిపిస్తుంది. అయినా నీకంటూ ఓ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషలో చెప్తామని ఇదంతా చేశాను. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేరాలనుకున్న చోటు మాత్రం కరెక్టే. సారీ అంకుల్, ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. అంకుల్ బోని చాలా మంచోడు. సంజన అన్న, మీరన్నా, మీ ఫ్యామిలీ అన్నా తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసే అంత ఇష్టం. ఈజ్ రియల్లీ ఎ వెరీ నైస్ పర్సన్ అంకుల్. అంకుల్ మేము వెళ్ళొస్తాం. బోని, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ పెళ్లి జరుగుతుంది. దా. ఏం లేదు, నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు, తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను. చిన్న డిస్కషన్ సెటిల్ అయిపోయింది కదా అంకుల్? అవును, సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం. థ్యాంక్స్. ఏంటి అంకుల్, ఉట్టి థ్యాంక్స్ తో పంపించేస్తారా? సంజన పెళ్లి భోజనం చేశాడు మంది, కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను. ఓకే, ఉంటాను అంకుల్. ఆల్ ది బెస్ట్ పోనీ. థ్యాంక్ యూ చెరీ. చరణ్, చరణ్, ఐఎమ్ రియల్లీ సారీ. హే కమ్ ఆన్ సంజన. లేదు చరణ్, నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ. హే ఏంటిది? తెలుసో తెలియకు నువ్వు ఆడిన గేమ్ లో ఇద్దరం గెలిచాను తెలుసా? నీకు బోని లాంటి మంచి భర్త దొరికాడు, నాకు నన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. నిజంగా? అవును, తను నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చింది. దట్స్ గ్రేట్. కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు యు యాస్ వెల్. ఆల్ ది బెస్ట్. గీతా, గీతా, గీతా ఎక్కడున్నావు? గీతా, గీతా. చరణ్, యాక్సిడెంటల్ గా మనుషులు ప్రేమలో పడతారని విన్నాను, కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం. ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను. కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే నేను బ్రతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు. అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి గాని నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను. దయచేసి నా కోసం వెతకొద్దు, ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో, గీతాంజలి. అంతకన్నా ఎక్కువ అంజలికి ఆకలేస్తే అన్నం పెట్టేవాడు, వర్షంలో తడుస్తుంటే గొడుగు పట్టేవాడు, నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు. అబ్బాయి చాలా మంచోడు కదా. అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది. నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది. పాపం అతనేం చేస్తాడు? అంజలి,
నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళకపోతే పాప అమ్మాయి నా కోసం ఏడుస్తుంది, అన్నం తినదు, మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా, అందుకే వెళ్ళిపోతానన్నాడు. మరి నేను అని అడిగింది అంజలి. నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా, నీకెలాగో అమ్మా నాన్న లేరుగా, నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా ఒంటరిగా హ్యాపీగా